ఈరోజు యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో పిలిపించింది ఈటల గారిని ఇంటి ముట్టడి చేస్తామని. ఒకటే అడుగుతున్నాను, ఏ హక్కుతోటి మీరు ముందల ప్రజల విషయంలో ఎంతవరకు మీరు కరెక్ట్ ఉన్నారు? ఒకటే అడుగుతున్న, రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే మాట్లాడి మన మీడియా విషయంలో ఏం మాట్లాడిండు? దొంగలాగా చూస్తున్నారా? తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది ఒక ఉద్యమకారుణ్ణి ఈ రకంగా నువ్వు ఇల్లు ముట్టడించడానికి పంపించినట్టు నీ దొంగల్ని ఏమనుకోవాలా? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమని? 6 గ్యారెంటీల గురించి కూడా అడగట్లేదు. రుణమాఫీ ఏమైంది? అది పక్కన పెట్టిండు. ఈ రకంగా ఇప్పుడు ఒకటే అడుగుతున్న మీడియా ద్వారా, నువ్వేమన్నావు? అక్కడి నుంచి 400 కోట్లు, ఇక్కడ నుంచి 600 కోట్లు, ఇక్కడ నుంచి అన్ని ఉద్యోగాలు నింపినావు, అన్ని నింపినావన్నావు కదా. ఈ రోజున అవన్నీ ఎక్కడ పోయినాయి? పెట్టుబడులు వస్తున్నాయన్నావు కదా. ఈ రోజు అవన్నీ ఎక్కడ పోయినాయి? సుధీర్ బాబు అక్కడి నుంచి తెచ్చిండు, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి తెచ్చిండు, ఆ కంపెనీలు వచ్చినాయి, ఈ కంపెనీలు వచ్చినాయి అన్నావు కదా. మరి అవన్నీ ఎటు పోయినాయి?